our topic is going to be discussed MRP, JIT. Okay, MRP మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. మనకి ఎంత అవసరమో అంత మెటీరియల్ కొనుక్కునేదాన్ని మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటాం. దాన్ని షార్ట్కట్లో MRP. చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో MRP అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అంటారు. అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ బట్టి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. Material requirement planning calculates and maintain an optimum manufacturing plan based on master production schedule. Production schedules వేస్తారండి. అంటే ఇవాళ 1000 టన్నులు అవ్వాలి, రేపు 500 టన్స్ అవ్వాలి, రేపు 2000 అవ్వాలి అని చెప్పి ప్రొడక్షన్ షెడ్యూల్స్ వేస్తారు. దానికి తగ్గట్టుగానే మనం ఏం చేస్తాము అంటే ఆ ప్రొడక్షన్కి తగ్గట్టుగానే రా మెటీరియల్స్ అనేవి మనం రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది ముందు రోజే మనం ఇవన్నీ. నెక్స్ట్ సేల్స్ని ఫోర్కాస్ట్ చేస్తాం. అంటే సమ్మర్లో మన సేల్స్ ఒకలా ఉండొచ్చు, వింటర్లో ఒకలా ఉండొచ్చు, రైనీస్లో ఉండవు, మార్చ్ టు డిసెంబర్ ఒకలా ఉండొచ్చు, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఒకలా ఉండొచ్చు. అకార్డింగ్ టు ద సీజన్స్ బట్టి కూడా బేస్ అవుతుంది. ఇన్వెంటరీ స్టేట్స్ ఓపెన్ ఆర్డర్స్ అండ్ బిల్ ఆఫ్ మెటీరియల్స్. ఏదైనా అంతేనంటే బిల్లు లేకుండా మనం ఏమి పర్చేజ్ చేయలేము, సేల్ చేయలేము. అప్పుడైతే మనకి యాక్యురేట్గా ఎంత ఎంత రా మెటీరియల్ వేస్తున్నాం, ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది. కంపెనీ డీల్స్ విత్ అండ్ డెవలపింగ్ కాంట్రాక్ట్స్ త్రూ క్రియేటివ్ సప్లయర్ నెట్వర్కింగ్, ఎలిమినేటింగ్ ద నీడ్ ఆఫ్ కౌంట్ ఇండివిజువల్ పార్ట్స్. అంటే ప్రతి ఇండివిజువల్ పార్ట్, ఈ నట్, ఈ బోల్ట్ అని ఒక్కొక్కటి లెక్క పెట్టకుండా జస్ట్ క్వాంటిటీని బేస్ చేసుకొని మనం ఇది చేస్తాం. దీనివల్ల అస్తమాటికి షెడ్యూల్స్ అనేవి వేయక్కర్లేదు, ఇన్స్పెక్షన్ అస్తమాటికి చేయక్కర్లేదు. నెక్స్ట్ ఎలిమినేటింగ్ మోస్ట్ అన్ప్యాకింగ్. అంటే అస్తమాటికి తీసేసిన గూడ్స్ అన్ని మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపించి, అంటే మెటీరియల్ ఒక్కొక్కసారి బాగోదండి. ఫస్ట్ లారీలో లోడ్ రాగానే మనం చెకింగ్ చేసేస్తాం. చేసేసిన తర్వాత దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అనేది చూస్తాం. నెక్స్ట్ ఎలిమినేటింగ్ ద ఎక్సెస్ మెటీరియల్ స్పాయిలేజ్. ఏమైనా మెటీరియల్ స్పాయిలేజ్ ఉంటే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ పంపించాలా, లేకపోతే తక్కువ రేట్ ఇవ్వాలా అనేది కూడా మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ బేస్ అవుతుంది. బెనిఫిట్స్: రెడ్యూస్డ్ ఓవర్ టైం, రెడ్యూస్డ్ ఇన్వెంటరీ లెవెల్, ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడం. రా మెటీరియల్ బాగోలేదు అనుకోండి, ప్రోడక్ట్ కూడా బాగోదు. అదే రా మెటీరియల్ క్వాలిటీగా ఉందనుకోండి, ప్రోడక్ట్ కూడా బాగుంటుంది. మన ఇంట్లో చూడండి, మంచి క్వాలిటీ మ్యాంగోస్తో మనము మంచిగా తయారు చేసామనుకోండి, పికిల్ చాలా బాగా వస్తుంది. అదే క్వాలిటీ మ్యాంగోస్తో మంచిగా పికిల్ చేయలేదు అనుకోండి, పికిల్ బాగా రాదు. సో దాని బేస్ని చేసుకొని మనం రా మెటీరియల్ అనేది ఎప్పటికప్పుడు క్వాలిటీగానే ఉండాలి. నెక్స్ట్ సింప్లిఫైడ్ అండ్ యాక్యురేట్ షెడ్యూల్ ఎప్పటికప్పుడు క్లారిటీగా వేసుకుంటూ ఉండాలి. రెడ్యూస్ ద పర్చేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అంటే ఏంటండి, ఎక్కువ కొనేసి వేస్టేజ్ చేయకుండా మనకి ఎంత అవసరమో అంతవరకే మెటీరియల్ కొనుక్కుంటాం. ఇంప్రూవ్డ్ సప్లయర్ షెడ్యూల్స్. సప్లై షెడ్యూల్స్ అంటే ఏంటండి, ఒక అతను 1000 క్వాంటిటీస్ ఇచ్చేసారు అనుకో, ఆర్డర్ ప్లేస్ చేశారు అనుకోండి, మనం 200 ఒకసారి, 200 ఒకసారి, 200 ఒకసారి, మనము అవసరమైనప్పుడు వాళ్ళకి షెడ్యూల్స్ ఇస్తాం. ఇంప్రూవ్డ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్మెంట్. వాళ్ళ ఆర్డర్ బట్టి, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్వీట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, వాళ్ళు ఒక 2000 లడ్డూస్ తయారు చేయమన్నారు, లేకపోతే 2000 కేక్స్ తయారు చేయమన్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టే కదా మనం మైదా ఎంత కొనాలి, శనగపిండి ఎంత కొనాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం పర్చేసింగ్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఎందుకు ముందు కొనేసుకుంటే మెటీరియల్ అంతా పాడైపోతుంది కాబట్టి. సో ఇంప్రూవ్డ్ కాంపిటేటివ్ పొజిషన్కి తగ్గట్టుగా మనం మెటీరియల్ ఎంత కావాలో అంత మాత్రమే కొనుక్కునేదాన్ని మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ప్లాన్ ద ప్రొడక్షన్ సో దట్ ఏ మెటీరియల్ కొనాలి, రైట్ మెటీరియల్స్, రైట్ టైం అండ్ రైట్ ప్లేస్. ఎక్కడ కొంటే మెటీరియల్ తక్కువ రేటుకి దొరుకుతుంది, ఏ టైంలో కొనుక్కుంటే బెటరు అని చెప్పేది రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ మెటీరియల్స్. MRP provides latest possible time to product goods, buy materials and add manufacturing value. డెఫినెట్గా మనం ఎక్కడ కొంటామో ఆ మెటీరియల్ క్వాలిటీగా ఉందో లేదో చూసుకుంటాం. నెక్స్ట్ MRP is used for guarantee material available, that is used to produce the requirement quantities on time, both internal and for sales distribution. ఎప్పుడైతే మెటీరియల్ మన దగ్గర సరుకు బాగుంటుందో, ₹1 ఎక్కువైనా కస్టమర్ is going to purchase the product. This is the overall concept of
material requirement planning. Now the concept is just in time. జస్ట్ ఇన్ టైం అంటే చూడండి, ఇది కూడా స్టాక్ కొనే స్ట్రాటజీ మాట. స్ట్రాటజీ అంటే పద్మవ్యూహం. ఎలా కొనాలి, బిజినెస్ చేసేయడం అందరిది చేసేస్తామండి, కానీ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునేది మనం చదువులోనే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం. లెట్ us డిస్కస్. An inventory strategy companies employ to increase efficiency or decrease waste by receiving the goods only as they are needed in the production process, thereby reducing inventory cost. మనకి ఎప్పుడు అవసరమో అప్పుడైతేనే మనం మెటీరియల్ కొనుక్కుంటామంటే అండి. దీనివల్ల స్టోరేజ్ అంటే గోడౌన్లో మెటీరియల్ దాయడం వల్ల సెక్యూరిటీకి ఇచ్చే డబ్బులు అవనివ్వండి, పెద్ద పెద్ద గోడౌన్లో దాయాల్సి వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, మెటీరియల్ దొరకదేమో అని పెద్ద పెద్ద గోడౌన్లో దాస్తారు. అలా దాయడం వల్ల కూడా స్పాయిలేజ్ అయిపోతుంది. అంటే ర్యాట్లు తినేయడం, లేకపోతే వేస్టేజ్ ఎక్కువైపోవడం, పురుగు పట్టేయడం, ఇలాంటివి జరుగుతాయి. సో జస్ట్ ఇన్ టైం అంటే పేరులోనే ఉంది. ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ చేస్తే అప్పుడే మెటీరియల్ కొంటారు. డూ యూ అండర్స్టాండ్? సో thereby reducing inventory cost. Producers are also able to accurately forecast the demand. ఫ్యూచర్లో దీనికి ఇంత డిమాండ్ ఉంటుందని ఫోర్కాస్ట్ చేసి కొంచెం కొంచెం మెటీరియల్ కొనుక్కొని ప్రిపేర్ చేస్తారు. దీనివల్ల కాస్ట్ అనేది తగ్గుతుంది, క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఏముందండి, అప్పటికప్పుడు సరుకు చెక్ చేసుకొని మనం మెటీరియల్ స్టార్ట్ చేస్తాం. దానివల్ల ఏమైపోతుంది, సరుకు క్వాలిటీ ఉంటుంది. అదే నేను గోడౌన్లో వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాక టెస్ట్గా చేసి అప్పుడు మళ్ళీ మెటీరియల్ తయారు చేయాలంటే చాలా టైం, ఒకవేళ బాగోపోతే ఇన్ టైంకి మనం సప్లయర్కి ఇవ్వలేము. సో డెలివరీ కూడా త్వరగా అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు. ఇంక్రీజ్ ఇన్నోవేటివ్నెస్, కొత్త కొత్త న్యూ ఇన్నోవేషన్ టెక్నిక్స్ కూడా మనకి తెలుస్తాయి. సో దీనివల్ల జస్ట్ ఇన్ టైం వల్ల వేస్ట్, మెయిన్ అండి వేస్ట్ ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే అస్తమాటికి వేస్టేజ్ ఎక్కువైపోతుంది, స్క్రాప్ ఎక్కువైపోతుంది. ఇట్ ఈస్ అ టెక్నిక్ టు ఇంప్రూవ్ ద ఆపరేషన్స్. ఆపరేషన్స్ అంటే ఏంటండి, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆపరేషన్స్తో మనం మెటీరియల్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మెటీరియల్ ఓల్డ్ అయిపోయింది అనుకోండి, మిషన్లో స్టక్ అయిపోతూ ఉంటుంది. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనమైనా చూడండి, మీ అమ్మగారు వంట చేసే ముందు పూర్వం వంటలు వేరు, ఇప్పుడు యూట్యూబ్ కొట్టగానే ప్రొడక్షన్ మార్చారా లేదా, కుకింగ్ ప్రొడక్షన్. అలాగే ప్రొడక్షన్ దీనిది అంతే. నెక్స్ట్ జీరో డిఫెక్ట్ కాన్సెప్ట్ అంటే 99.99% క్వాలిటీ బాగుండడానికి ట్రై చేస్తారండి. ఓకే, దాన్ని జీరో డిఫెక్ట్ అంటాం. డిఫెక్ట్ అంటే ఏది లేకుండా మనం చేసేదాన్ని. రివైజ్ ద ఆపరేషన్స్ దెమ్సెల్ఫ్, మినిమైజ్ కాస్ట్. ఎప్పటికప్పుడు మన ఆపరేషన్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇన్వెంటరీ వేస్టేజ్ అంటే మన ఇంట్లో మనమైనా చూడండి, కందిపప్పు మినప్పప్పు పూర్వం సంవత్సరానికి సరిపడగా కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తాం, వన్ మంత్కి కొనుక్కుంటున్నాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎప్పుడు అవసరమో అప్పుడే, లేకపోతే పురుగు పుట్ర పట్టేసిన తర్వాత మళ్ళీ అవి చల్లించుకోవడం అంతా వేస్ట్ కదా. నెక్స్ట్ వేస్ట్ ఆఫ్ మోషన్ అంటే చెప్పాను కదండి, ఎప్పుడైనా సరే మోషన్స్ అంటే ఒక మిక్సీ, గ్రైండర్ అవనివ్వండి, పెద్ద పెద్ద మిషనరీస్ అవనివ్వండి, మెటీరియల్ లేకుండా అనవసరంగా మిషన్ తిరిగిపోతూ ఉంటే దాని కరెంట్ వేస్ట్, మోషన్స్ వేస్ట్ మాట. అవన్నీ జస్ట్ ఇన్ టైం మనకి చెప్తుంది. ట్రాన్స్పోర్టేషన్ వేస్ట్, ఒకవేళ ప్రోడక్ట్ బాగాలేదనుకోండి, వాడు మళ్ళీ మనకి రిటర్న్ పంపించేస్తాడా, అలా రిటర్న్ లేకుండా ఉండడం కోసమే ట్రాన్స్పోర్టేషన్ వేస్ట్. దిస్ ఇస్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ జస్ట్ ఇన్ టైం. థ్యాంక్ యూ.